జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యారాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబచి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపుజ్యం 3, అవమానం 3గా ఉంది. కన్యారాశి వారికి ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ఇలా అన్ని రంగాల్లో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందేటువంటి భాగ్య సంవత్సరంగా పరాభవనామ సంవత్సరాన్ని చెప్పచ్చు. బంధుమిత్ర బలగం, కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారం చేత వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. మీరు చేసే కొత్త ప్రయత్నాలు అత్యంత అనుకూలవంతమై సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి వాహన సౌఖ్యం, కొత్త వాహనాన్ని కొనటం, గృహానికి సంబంధించినటువంటి ఉపకరణాలు, గృహోపకరణాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. గృహోపకరణాలని ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా మనల్ని అధిగమించాలన్నటువంటి శత్రువుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లుతారు. శత్రువుల యొక్క వినాశనాన్ని చూస్తారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కోసం ఎంతో కాలంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతమవుతుంది, సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం తప్పకుండా లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కలత్ర మూలకంగా లేదా జీవిత భాగస్వామి మూలకంగా లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. ఆర్థికంగా ధనం చేతికొస్తుంది. అనుకూలవంతమైన ఫలితాలు మీరు పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అన్ని విధాల సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తులు, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు సంబంధించిన వ్యక్తులతో మీకు స్నేహం ఏర్పడుతుంది. వాళ్ళందరితో కూడా చక్కగా ఉండగలుగుతారు. వాళ్ళ వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా పురోగవృద్ధి కనిపిస్తుంది. స్థిర చరాస్తుల యొక్క విలువలు కూడా పెరుగుతాయి. పూర్వీకుల నుంచి మీకు లభించిన స్థిర చరాస్తులు అవ్వచ్చు, లేదా మీకు ఆయాచితంగా లభించినటువంటి అంశాలు అవ్వచ్చు, యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. అన్ని విధాల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీర్ఘకాలికంగా ఉదర భాగం లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు. నడుము నొప్పికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య మీకు ఇబ్బందిని కలుగజేస్తుంది. ఈ దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల్ని పరిష్కారం చేసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి కోసం, క్రమశిక్షణ కోసం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతమవుతాయి. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అయితే మీ కుటుంబానికి సంబంధించిన కుటుంబ పెద్ద లేదా యజమాని స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల వల్ల యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి
ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కన్యా రాశి జాతకులకి మిశ్రమమైనటువంటి ఫలితాల కంటే కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే అనుకూలంగా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం, పదవీ ప్రాప్తి లభించేటువంటి అవకాశం, ప్రత్యక్ష ఎన్నికల్లో గనక పాల్గొన్నట్లయితే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం, ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించడం వల్ల పోటీ పరీక్షల్లో కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం, సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం కూడా తప్పకుండా లభిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యా రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని పొందడానికి గాను విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన, గురుదేవతా స్వరూపాల్ని, దత్తాత్రేయ స్వామివారిని, విశేషించినటువంటి గురుదేవతా స్వరూపాల యొక్క ఆరాధన అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపచేసుకోండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల నుంచి బయటపడతారు. తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం ధరింపచేసుకున్న, తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాది క్రతువును చేస్తున్న, దైనందిన జీవితంలో తీక్షణమైనటువంటి బాధలు తొలగిపోయి మానసికమైనటువంటి సంఘర్షణ నుండి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం ఉంది. మీ భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.